హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది హోండా యాక్టివా ఇంజన్. ఈ బైక్ ఇంజన్ చేయించి బెంగళూరులో 3 months అవుతుందంట. అప్పుడే మనకి వైట్ స్మోక్ అనేది విపరీతంగా అయితే వస్తుంది. ఆ వైట్ స్మోక్ ఎందుకు వస్తుంది అన్నది కూడా మీకైతే క్లారిటీగా అయితే చూపిస్తా. ఈ బైక్ అయితే బోర్ అయితే ఫెయిల్ అయిపోయింది. మనం బైక్ బోర్ చేయించామంటే కంపల్సరిగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అవి ఏంటనేది కూడా మీకైతే క్లారిటీగా చెప్తా. ఎప్పుడైనా కూడా బైక్ బోర్ చేయించారంటే కాస్త ఆయిల్ చేంజ్ అనేది టైం టు టైం అయితే చేయించుకోవాలి. లాంగ్ ఎప్పుడైనా డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు మధ్యలో ఇంజన్ అనేది బోర్ చేయించామంటే కంపల్సరిగా నార్మల్గా ఉన్న దానికంటే ఎక్కువ అనేది హీట్ అవుతుంది. కాబట్టి మధ్యలో కాస్త ఆపుకుంటూ వెళ్తూ మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే ఎక్కువ లోడ్ అనేది వేయకూడదు బైక్ మీద. ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే మార్నింగ్ పూట స్టార్ట్ చేసిన వెంటనే బైక్ అనేది చాలా మంది అయితే ఓవర్గా రైజ్ అయితే చేస్తుంటారు. అలా ఎప్పుడైతే చేయకూడదు. ఇక్కడ నేను బోర్ అయితే బయటకు అయితే తీసుకుని వస్తున్నాను. మీరైతే చూడండి, పిస్టన్ వెంటనే ఆయిల్ అనేది దాంట్లో బయటకు అయితే వచ్చేస్తుంది. ఇది బోర్ అనేది పూర్తిగా ఫెయిల్ అయింది. 3 నెలలకే బోర్ ఫెయిల్ అవ్వడానికి చేసిన మెకానిక్ మిస్టేక్ కంటే యూజ్ చేసిన కస్టమర్ మిస్టేక్ అయితే ఇందులో ఎక్కువ అయితే మనకైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్.